మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వరికోత మిషన్ ఉన్నటువంటి లారీని ఢీకొట్టింది ఓ టూరిస్ట్ బస్సు. వరికోత మిషన్తో పనిచేస్తున్నటువంటి ఒకరు మరణించగా ఇద్దరికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ఉన్న ఇద్దరికి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. దోర్నాల మండలం అడ్డ రోడ్డు దగ్గర ఈ ఘటన జరిగింది. వరికోత మిషన్తో ఉన్నటువంటి మినీ లారీకి పంచర్ కూడా అయింది. రోడ్డు పక్కన లారీని ఆపి రిపేర్ చేస్తూ ఉండగా వేగంగా వచ్చినటువంటి గుజరాత్ టూరిస్ట్ బస్సు శ్రీశైలం వెళ్తుండగా, గుజరాత్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సో అక్కడ ఆ వరికోత మిషన్ని క్యారీ చేసేటువంటి డీసీఎం వ్యాన్కి పంచర్ అయింది. పక్కన ఆగిపోయి వాళ్ళు పంచర్ చేస్తుండగా వెనక నుంచి వచ్చినటువంటి ఆ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టిందట. ఇటు వరికోత మిషన్ దగ్గర పనిచేస్తున్న ఇద్దరు మరణించగా అటు బస్సులో ప్రయాణిస్తున్న 47 మంది ప్రయాణికుల్లో ఇద్దరికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది గుజరాత్ నుంచి శ్రీశైలం వైపుగా వస్తోంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరిగింది అక్కడ? సంఘటనకు సంబంధించి సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆ వరికోత మిషన్ ఎక్కడి నుంచి వస్తోంది? టూరిస్ట్ బస్సులో ఎంతమందికి గాయాలయ్యాయి? అది డ్రైవర్ గమనించలేదంటే నడి రోడ్డు మీద ఆగి ఉందని అంటున్నారు. సో విజువల్ చూస్తూ ఉంటే తెల్లవారుజామున సరైన సంఘటనగానే ఉంది. తెల్లవారుజామున రాత్రి జరిగినా కూడా వాళ్ళు ఇండికేషన్స్ పెట్టే ఉంటారు, పక్కకు వెహికల్ ఉందని చెప్పి, లేదా కనిపిస్తూ ఉంటుంది మనకి ఎదురుగా ఉన్న వెహికల్. ఈ ప్రమాదం ఎలా జరిగింది? అతివేగమా? కారణం ఏంటి? మరోజు జరిగిన సంఘటన బట్టి చూసుకుంటే డ్రైవర్ అతివేగం నిర్లక్ష్య ధోరణితోటి డ్రైవింగ్ చేసిన వల్ల ఈ ప్రమాదానికి కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలతోటి అడలెత్తిపోతున్న ఇటువంటి నేపథ్యంలో మరొకసారి ఇతర రాష్ట్రాల నుంచి దైవ దర్శనం కోసం శ్రీశైలం వెళ్తున్న గుజరాత్ భక్తులకి ఈ ప్రమాదం జరగటం కొంత ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈ లారీ కూడా, అంటే వరికోత మిషన్ కూడా హర్యానా నుంచి వచ్చింది. కొంతమంది కూలీలతో కూడా ఇక్కడే కొంతకాలం ఉండి పనంతా ముగించుకున్న తర్వాత మళ్ళీ హర్యానా రాష్ట్రానికి తిరిగి వెళ్తారు. లేకపోతే ఇతర ప్రాంతాల్లో వర్క్ ఉంటే వెళ్లే క్రమంలో కూడా వాళ్ళు జిల్లా వ్యాప్తంగా కూడా తిరుగుతున్న నేపథ్యంలో ఆ వెళ్తున్నటువంటి ఐచర్ వాహనానికి పంచర్ అయిన నేపథ్యంలో రోడ్డు పక్కన పెట్టుకొని, ఇందాక మీరు చెప్పిన విధంగా తమ ఇండికేటర్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు వాహనం పనులు చేస్తున్న నేపథ్యంలో అతివేగంగా వచ్చినటువంటి ఈ గుజరాత్ ట్రావెల్స్ బస్సు నేరుగా ఆ టిప్పర్ లారీని ఢీకొన్న ఘటనలో కూడా అక్కడికే ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. వీరేష్ అనే మూర్తి. మరొక బస్సులో ఒక ఇద్దరు ప్రయాణికులకి గాలయ్యాయి. అదేవిధంగా ఈ ఏచర్ వాహనానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వాహనానికి సంబంధించి ఇద్దరికి మట్టికి తీవ్ర గాయాలని వాళ్ళని దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం జరుగుతుంది. వాళ్ళకి ప్రాణాపాయం ఏం లేదని చెప్పేసి వైద్యులకు చెప్తున్న పరిస్థితి. అయితే జరిగిన సంఘటన చూసుకున్నట్టయితే కనీస అవగాహన లేకుండా, అంటే రోడ్డు పక్కన వాహనం ఆగుందా, వెళ్తుందా, లేకపోతే దానికంటే ఎటువంటి సిగ్నల్స్ వేస్తున్నాయి, ఆ వాహనం ఎందుకు ఆగుంది, ఇటువంటి పరిజ్ఞానం లేకుండా ఈ బస్సులు, అంటే హెవీ వెహికల్స్, సుమారు ఆ బస్సులో 47 మంది ఉన్నారంటే అది టూరిస్ట్ బస్సు. నిన్న మార్కాపురం వద్ద జరిగినటువంటి 2 రోజుల క్రితం మార్కాపురం వద్ద జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదానికి కారణమైనటువంటి బస్సు లాంటి ఇది కూడా కింద సీటింగ్ పైన స్లీపరు. ఈ వాహనంలో సుమారు 47 మంది ప్రయాణికులు, అంటే భక్తులు శ్రీశైలం వెళ్లే క్రమంలో గుజరాత్ నుంచి వస్తున్న నేపథ్యంలో కూడా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి అతివేగం కారణంగానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పట్టిస్తున్నారు. సంఘటన స్థలానికి ఆ పోలీసులు వెళ్ళటం, ఆ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని వారు విచారణ చేస్తున్నారు. వాళ్ళు ప్రాథమికంగా చెప్తున్నారు టూరిస్ట్ బస్సు కూడా పూర్తిగా దెబ్బతినిపోయి పక్కన ఆగిపోయింది. వాళ్ళకి ఆల్టర్నేట్ రూట్స్ ఏమైనా ఇచ్చారా? అట్ ది సేమ్ టైం ఈ వరికోత మిషన్ దగ్గర ఇద్దరు మరణించినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు దోర్నాలకి వస్తున్నారు. దోర్నాల క్రాస్ రోడ్ వద్ద జరిగింది ఈ ప్రమాదము. వీళ్ళు దోర్నాలను క్రాస్ చేసుకొని శ్రీశైలం ఘాటుకు వెళ్ళాలి. ఈ ప్రమాదంలో వీళ్ళు దగ్గరలో దోర్నాలు మార్కాపురం ప్రాంతాల్లో వరికోతకు సంబంధించి వస్తున్న క్రమంలో వాళ్ళు ఈ టైర్ పంక్చర్ అవడం, ఆ పంక్చర్ చేసుకునే దానికోసం రోడ్డు పక్కన పెట్టి, అంటే అక్కడ విజువల్స్ లో చూస్తున్న విధంగా బస్సు అతివేగంగా వచ్చి ఆ ఐచర్ వాహనాన్ని ఢీకొన్న నేపథ్యంలో కూడా వాహనం పూర్తిగా కూడా వెళ్ళి పక్కనటువంటి ఖాళీ ప్రదేశంలో పడిపోయింది. ఆ పడిపోయిన క్రమంలో కూడా అక్కడ రిపేర్ అయితే చేస్తున్నారు. వాళ్ళు ఒక మృతి చెందడం ఇదంతా కూడా చూస్తున్నట్టయితే బస్సు బాగా వేగంగా వస్తుందంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బస్సు పూర్తిగా కూడా రోడ్డు మార్జిన్ దిగిపోయి పక్కకు వచ్చిన పరిస్థితి. అంటే ప్రమాదం ఏదైనా జరిగినట్టు రోడ్డు మీద ప్రమాదం జరిగిందంటే వాహనం రోడ్డు మీద పెట్టి ఉంటే ప్రమాదం జరిగితే బస్సు రోడ్డు మీద ఆగిపోయింది. అదేవిధంగా వాహనం కూడా రోడ్డు మీద కొద్దిగా ఉంది. కాబట్టి ఇది పూర్తిగా కూడా ఆ ఐచర్ వాహనం రోడ్డు పక్కన పెట్టుకొని టైర్ పంక్చర్ చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను అది గమనించగా ఉదయకాల సమయంలో 5:30, 5:45 సమయంలో ఈ అతివేగంగా శ్రీశైలం, అంటే దైవ దర్శనానికి వెళ్లాలన్న క్రమంలో, ఎందుకంటే ఉదయాన్నే
6 టోల్ గేట్ చేస్తారు. అంటే దోర్నాల్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఓపెన్ చేస్తారు. అంటే కొద్దిగా వేగంగా వెళ్లి దైవ దర్శనం చేసుకున్న ఉద్దేశంతో కూడా 47 మంది ప్రయాణికులు వెళ్తున్నటువంటి ఈ గుజరాత్ బస్సు అదుపు తప్పి అతివేగంగా కారణం ఏసీర్ వాహనాన్ని ఢీకొట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు పుణ్యక్షేత్రాలు దర్శించే కోసం శ్రీశైలము కూడా దర్శించుకున్నామని చెప్పేసి తిరుపతి వెళ్లి వస్తున్న క్రమంలో జరిగింది. ఈ ప్రయాణికులు కూడా సుమారు గంటన్నర సేపు ఆ ప్రమాద పరిస్థితి నుంచి బయటకు వచ్చిన పరిస్థితి అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. అందరూ నిద్రమత్తులో ఉన్న క్రమంలో కూడా అక్కడికి వచ్చినటువంటి అధికారులు కానీ పోలీసులు కానీ ప్రయాణికులు కొంత ధైర్యం చెప్పి వాళ్ళు ప్రత్యామ్నాయ వాహనంలో శ్రీశైలానికి పంపించడం జరిగింది. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారంటే బస్సులో ఒక 2 ప్రయాణికులు, అదేవిధంగా వరికోత విషయానికి సంబంధించి ఒక 2 మొత్తం 4 కూడా దొర్నాల ప్రభుత్వ వైద్యాలలో ఉంచి వైద్యం అందిస్తున్న పరిస్థితి. 2కైతే తీవ్ర గాయాలని చెప్తున్నారు. 2కైతే ఈ తీవ్ర గాయాలైన వాడికి అంటే మామూలుగా గాయాలైన వాడికి కూడా ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదని అధికారులు చెప్తున్నప్పటికీ జరిగిన సంఘటనలు అంటే జరుగుతున్న ఉరుసు సంఘటనలు వచ్చి ఆ హైవే ప్రధాన కారణం అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ రైజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ హైవే అయితే నూతనంగా ఏర్పాటు చేశారు. అది కొంతకాలం నుంచి కొన్ని ప్రధాన మార్గాలు కలుపుతూ హైవే వెళ్తుంది. అంటే దీని మీద కాకపోతే మినిమం ప్రికాషన్స్ ఉన్నాయా లేదని చెప్పేసి ఒక ప్రధాన డౌట్ అయితే రాజవుతుంది. ఎందుకంటే ఏదైనా మలుపులు తిరిగే దగ్గర ప్రికాషన్స్ ఏర్పాటు చేయాలి, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి, అంటే రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఉన్నాయా లేదని చెప్పేసి మొన్న మార్కాపురం దగ్గర జరిగిన బస్సు ప్రమాదం బట్టి కానీ ఈ ప్రమాదం బట్టి కానీ అధికారులు ఇటువంటి వాటి మీద ఒక ప్రత్యేకమైన దృష్టి సారిస్తే కొంత ప్రమాదం మోత అంటే తగ్గే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేవలం ఈ సైన్ బోర్డ్స్ లేకపోవడం వల్లే ఈ అతివేగంగా రావడం. ఎందుకంటే అంటే ఏ వాహనం ఎక్కడ అంటే కొత్తగా అంటే గుజరాత్ నుంచి బస్సు వచ్చింది కాబట్టి వాళ్ళకి రూట్ పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఆ తెలియని ఈ నేపథ్యంలో కూడా వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ప్రికాషన్స్ బోర్డ్స్ కానీ ఉన్నట్టయితే ఇది మలుపు తిరగాలి, ఇది క్లోజ్ చేసుకోవాలి, ఇక్కడ కల్వర్ట్ ఉంది, ఇలాంటి బోర్డ్స్ కానీ ఏర్పాటు చేసినట్టే డ్రైవర్ కొంత అప్రమత్తమయ్యే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ జరిగిన ఆ ప్రమాదం పట్ల కొంత అధికారులు అయితే పునరాలోచించాలి. అదేవిధంగా ఈ అతివేగం కూడా ఈ ప్రమాదానికి కారణం అవుతుంది కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. మన థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా వరికోత మిషన్తో వెళ్ళేటువంటి డీసీఎం పంచర్ అవడంతో పక్కన ఆగి పంచర్ చేస్తూ ఉండగా వెనకాల నుంచి వచ్చేటువంటి ఒక గుజరాత్ సంబంధించినటువంటి బస్సు, అది గుజరాత్ నుంచి శ్రీశైలం వైపుకు వెళ్తోంది. ఆ బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ టూరిస్ట్ బస్సు వచ్చి ఢీ కొట్టింది. సో ఢీ కొట్టినటువంటి ఈ ప్రమాదంలో ఒక్కసారిగా ఇటు పంచర్ చేస్తున్న వ్యక్తుల్లో 2, అటువైపు టూరిస్ట్ బస్సులో 2, ఇటు పంచర్ చేస్తున్న దాంట్లో 2 మరణిస్తే టూరిస్ట్ బస్సులో ప్రయాణికులుగా ఉన్నటువంటి 2 ప్రయాణికులు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో మార్కాపురం జిల్లా దగ్గర జరిగింది ఈ ఘటన. వరికోత మెషిన్తో పనిచేస్తున్నటువంటి దాంట్లో 1 మరణిస్తే 2కి తీవ్రంగా గాయాలయ్యాయి. అటు ప్రయాణికుల్లో 2కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆ బస్సు విజువల్ అండ్ అట్ ది సేమ్ టైం ఆ డీసీఎం విజువల్ చూస్తూ ఉంటే ఎంతటి ఘోర ప్రమాదం అర్థమవుతోంది. అతివేగం మరియు నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. టూరిస్ట్ బస్ ట్రావెల్స్ బస్ సంబంధించినటువంటి ఆ బస్సు సో అక్కడ ఆ రోడ్డుపై అవగాహన లేకపోవడము, అతివేగము 2 కూడా కారణంగా నిర్లక్ష్యం కూడా కనబడుతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా ఈ సంఘటనలో ఇక్కడ బస్సులో ప్రయాణించే ప్రయాణికులు మాత్రం దాదాపు సేఫ్. ఇటు 2 వరికోత మిషన్తో పనిచేసేటువంటి వారికి మాత్రమే గాయాలయ్యాయి, 1 మరణించారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.